అండి అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు రేషనలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయినది కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులు వారి యొక్క సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీ గారు లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో, అదేవిధంగా వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో యాడ్ ఎంప్లాయీ ఆప్షన్లో దాదాపుగా ఇప్పటికే చాలామంది కొత్త సచివాలయాల్లో యాడ్ అయి ఉంటారు। అలా యాడ్ అయితేనే మీ కొత్త సచివాలయ లాగిన్లో మీ యొక్క రోజువారీ అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది। ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకపోతే మీ యొక్క పంచాయతీ సెక్రటరీ గారు లేదా డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలను సంప్రదించి యాడ్ అవ్వగలరు। ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఉద్యోగి వారి కొత్త సచివాలయం యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో పర్సనల్ ప్రొఫైల్ అప్డేషన్ అనేది చేసుకోవాలి। ఇది ఎవరి లాగిన్లో, ఏ ఉద్యోగి లాగిన్లో వారే చేసుకోవాల్సి ఉంటుంది। ఈ పర్సనల్ ప్రొఫైల్ అప్డేషన్ మరియు అదేవిధంగా మీ యొక్క సిఎఫ్ఎంఎస్లో కూడా మీ వివరాలను మీ డిడిఓ గారు అప్డేట్ చేయవలసి ఉంటుంది। ఈ వివరాలు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే వీరికి శాలరీ బిల్లు సబ్మిట్ చేయుటకు మరియు అదేవిధంగా ఈ నెలలో దాదాపు చాలామందికి యాన్యువల్ ఇంక్రిమెంట్ యాడ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇంక్రిమెంట్ యాడ్ చేయాలన్నా సిఎఫ్ఎంఎస్లో మీ డిడిఓ గారు మీ వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది। ఈ వివరాలు అప్డేట్ చేశారా లేదా అనే విషయాన్ని ఉద్యోగులు ఎలా చెక్ చేసుకోవచ్చు అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం। అదేవిధంగా ఇంకా ఉద్యోగులు ఎవరైనా వారి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో పర్సనల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నట్లయితే అటువంటి వారు ఈ పర్సనల్ ప్రొఫైల్ను ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ముందుగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క కొత్త సచివాలయంలోని పిఎస్ లేదా డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో యాడ్ ఎంప్లాయీ అనే ఆప్షన్లో కొత్త సచివాలయంలో మ్యాప్ అయిన తర్వాత ఆ ఉద్యోగులు వారి గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్లో మెనూ బార్ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది। ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే హెచ్ఆర్ఎంఎస్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది। ఈ హెచ్ఆర్ఎంఎస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది। ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనే దగ్గర మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అటెండెన్స్ యాప్ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఏదైతే ఉందో అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి। ఆ తర్వాత ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది। ప్రొఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పర్సనల్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది। ఈ పర్సనల్ ప్రొఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే అక్కడ వరుసగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, బ్లడ్ గ్రూప్, 1 MB కంటే తక్కువగా ఉన్న ప్రొఫైల్ ఫోటో, అదేవిధంగా మెరిటియల్ స్టేటస్, అదేవిధంగా నేషనాలిటీ ఎంటర్ చేయాలి। ఆధార్ నంబర్ ఆల్రెడీ మీరు మీ యొక్క పిఎస్ లేదా డిఏ, అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో యాడ్ ఎంప్లాయీ ఆప్షన్లో అప్డేట్ చేసి ఉంటారు కాబట్టి అవి ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి। తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే రిలీజన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది। ఈ రిలీజన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది। ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అని ఉన్న దగ్గర ప్రస్తుతం మీరు ఏ సచివాలయంలో పనిచేస్తున్నారో ఆ ఏరియాలోని అడ్రస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది। ఎందుకంటే చివరిలో మీరు మీ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారా లేదా అని అడుగుతుంది। ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ప్రభుత్వ ఉద్యోగులందరూ హెడ్ క్వార్టర్స్లో నివాసం ఉండాలి కాబట్టి ప్రస్తుత అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ మరియు బర్త్ ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు హెడ్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారా అని వస్తుంది. అక్కడ ఎస్ అని ఎంటర్ చేస్తే హెడ్ క్వార్టర్ నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొదట మన ఫ్యామిలీ మెంబర్స్లోని ఒకరి నేమ్ మరియు రిలేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద యాడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరలా మరొక ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయుటకు అవకాశం ఉంటుంది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసిన పేజీ ఓపెన్ అవుతుంది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ మరియు మీ డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయిన వివరాలు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన వివరాలు ఎంటర్ చేసేటప్పుడు రిజల్ట్ షీటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ రిజల్ట్ షీట్ లేకపోతే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో రిజల్ట్స్ అనే ఆప్షన్లో డిపార్ట్మెంట్ టెస్ట్ పై క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్ టెస్ట్ రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఏ సంవత్సరం ఏ నోటిఫికేషన్లో పాస్ అయ్యారో ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే రిజల్ట్ షీటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ షీట్ను ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆ రిజల్ట్ షీట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను హైలైట్ చేసుకొని ఆ షీట్ వరకు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసుకొని యాడ్ అని ఎంటర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మీరు ఎన్ని డిపార్ట్మెంట్ టెస్టులు అయితే పాస్ అయ్యారో అవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ఉంటుంది. ఈ సేవ్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మీ వివరాలన్నీ ప్రివ్యూలో కనపడతాయి. తర్వాత సబ్మిట్ చేస్తే మీ పర్సనల్ ప్రొఫైల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక తర్వాత మరొక విషయం, సిఎఫ్ఎంఎస్లో మీ డీడీఓ గారు మీ వివరాలను, మీ కొత్త సచివాలయం వివరాలను అప్డేట్ చేశారా లేదా అనే వివరాలను ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇందుకు గాను మీ యొక్క నిధి పోర్టల్లో మీ లాగిన్లో సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ మార్చుకోని వారికి కామన్ పాస్వర్డ్ ఉంటుందండి. CFSS@123 అన్ని స్మాల్ లెటర్స్. ఇవి ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత పై ఇమేజ్లో చూపిన విధంగా ESS అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే తర్వాత పేజీలో సబ్మిట్ ఆధార్ ఈకేవైసీ పై క్లిక్ చేస్తే తర్వాత ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ అన్న దగ్గర డిపార్ట్మెంట్, ఆఫీస్ అనే వివరాల దగ్గర మీరు కొత్తగా జాయిన్ అయిన సచివాలయం వివరాలు డిస్ప్లే అయితే మీ వివరాలు సిఎఫ్ఎంఎస్లో అప్డేట్ చేసినట్లు. మీకు శాలరీ బిల్ మరియు ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసి శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు ఈ వివరాలు ఇక్కడ డిస్ప్లే అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అప్డేట్ వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే మీ శాలరీ బిల్స్ సబ్మిట్ చేస్తారు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మన తర్వాత వీడియోలో ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులు మీ ఈహెచ్ఎస్ కార్డుల్లో కూడా మీ వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్డేషన్ ఎలా చేసుకోవచ్చు అనే వివరాలను తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.